ఏంటి బిర్యానీ చేయడం ఇంత ఈజీనా? స్టార్టింగ్‌లో అయితే నాకు బిర్యానీ చేయడం లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను ఇదే రెసిపీ చేస్తున్నాను. ఇప్పుడైతే చాలా ఈజీగా అండ్ ఫాస్ట్‌గా కూడా చేసేస్తున్నాను. ఇప్పుడు చాలా బాగుంది కదా బిర్యానీ అయితే. చాలా కలర్‌ఫుల్‌గా కూడా ఉంది. నేను ఇందులో ఎలాంటి కలర్స్ అయితే యూజ్ చేయలేదు. ఈ పువ్వులైతే నాకు అస్సలు నచ్చవు. ఎందుకో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు నేను బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకుంటున్నాను. అయితే నేను చికెన్‌ని ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాననమాట. మ్యారినేషన్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి వేసుకుంటాను. ముందు రోజు నైట్ అయితే మ్యారినేషన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటాను. నేను రెగ్యులర్గా ఇలానే చేస్తాను. నైటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వెయ్యను. ఎందుకంటే నాకు కొంచెం స్మెల్ వస్తుందేమోనని అనిపించి ఆనియన్స్ అనేవి ఎప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తానో అప్పుడే వేసుకుంటాను, అప్పటికప్పుడు చేసుకొని. మ్యారినేషన్ ప్రాసెస్ అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సేమ్ అలానే నేను చికెన్లోకి కర్డ్ వేసుకుంటాను. ఒక హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసుకుంటాను. పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటాను. అలాగే కొంచెము స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా వేసి మిక్స్ చేసేస్తాను. ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ కూడా, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మ్యారినేషన్ చేసేసుకోవాలి. ఓవర్ నైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టైం లేకపోతే ఒక 2 అవర్స్ అయినా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను రాగి జావ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయట్లేదు. మధ్యాహ్నం కొంచెం హెవీగా ఉంటుంది కదా బిర్యానీ అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా అంతే, మార్నింగ్ హెవీగా తీసుకున్నామంటే లంచ్ కొంచెం తక్కువే తీసుకుంటాను. లంచ్ కొంచెం ఎక్కువగా తినాలి అనుకునేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా తక్కువ తింటాను. పిల్లల కోసం అయితే డైలీ రాగి జావ చేస్తాను. అందులోనే నేను కూడా ఒక గ్లాస్ చేసేసుకుంటాను. ఈరోజు మా వారికి కూడా సేమ్ ఇదే చెప్పాను, లంచ్ తింటాం కదా, ఇంక ఇది వద్దంటే సరే అని చెప్పారు. అయితే నేను దేంట్లో అయితే రైస్ కుక్ చేసుకుంటానో అందులోనే డైరెక్ట్గా రైస్ని కడిగి పెట్టేస్తాను. ఇందులోనే స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేస్తాను అనమాట. అంటే చాలామంది ఇలా చేయరు, సపరేట్గా చేసుకుంటారు. కానీ నేనైతే ఇలానే చేసేస్తాను. మొత్తం అంతా కూడా ఒక దాంట్లోనే పెట్టేస్తాను. మళ్ళీ గిన్నెలు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఈజీగా ఒకటే దాంట్లో అయిపోతుంది. మనం ఎలాగో అందులోనే నానబెడతాం కాబట్టి అలానే సరిపోతుందని చెప్పి నేను అలాగే చేసేస్తాను. మొత్తం స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం ఒక 4, 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనాకు సేమ్ అలానే వేసేసి ఇంకా ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ ఎందుకు ఎంత వేస్తున్నానని చూస్తున్నారా? ఇందులోకి అయితే సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. నార్మల్గా మనం డైలీ తినేంత కాదు, రైస్కి బాగా పట్టాలి కదా, అందుకని చెప్పి నేను ఎక్కువ వేస్తాను. ఎవరైనా అలానే వేస్తారు. బిర్యానీ రెసిపీ అంతా కూడాను రైస్ పైనే ఉంటుందండి. రైస్ మనం కరెక్ట్గా బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది, అలాగని తొందరగా తీసేస్తే గట్టిగా అయిపోతుంది. ఈ ప్రాబ్లం ఏం లేకుండా మనము పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలి. నేను డైరెక్ట్గా దమ్ అయితే పెట్టాను. రైస్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద చికెన్ని కుక్ చేసుకుంటాను. చికెన్ కొద్దిగా కుక్ అయిన తర్వాత రైస్ అయితే వేసుకుంటాను. ఇలా అయితేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. రైస్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ దానిపైన అయితే వేసేస్తాను. ఒక లేయర్ తర్వాత ఒకటి అలానే వేసేసుకోవాలి. ఇంకేముంది, దమ్ పెట్టేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. దమ్ లో ఫ్లేమ్లో అయితే పెడతాను. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కింద ప్యాన్ పెట్టి దానిపైన బరువు ఏదైనా పెట్టి లాక్ చేసేసుకోవాలి. ఇది మైదా పిండి అంతా పెట్టి మొత్తం కవర్ చేస్తారు, అదంతా ఏం అవసరం లేదు. పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని పైన ఏదైనా బరువు పెట్టుకుంటే సరిపోతుంది, ఎయిర్ అనేది బయటికి పోకుండా. దీనిపైన నెయ్యి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వేసి తీరాల్సిందే. నెయ్యి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది రైస్కి, అలాగే మంచి సాఫ్ట్గా కూడా ఉంటుంది, చూడడానికి కూడా మంచి షైనింగ్గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్లో నేను కలర్ కోసం పాలల్లో పసుపుని మిక్స్ చేసుకుని పైన అయితే వేస్తాను. ఇప్పుడు దీనిపైన మీకు అంత కలర్ కనిపించకపోవచ్చు, కానీ తరువాత కుక్ అయిన తర్వాత మంచి కలర్ అయితే వస్తుంది. చాలామంది దమ్ బిర్యానీ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. ఇది ఒక్కసారి చేసి ఒక 2-3 టైమ్స్ చేస్తే ఇంకా అలవాటు అయిపోతుంది. అన్ని వంటలు చేసే కన్నా కూడా ఇది ఒక్కటి చేసేస్తే పని అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. బిర్యానీ నేనైతే సగం తినేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అంతా తినేసాము. వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే పిల్లలు అప్పుడే బాగా ఏడుస్తున్నారు. ఇంకా వీడియో షూట్ చేయడం అయితే అవ్వలేదు. వాళ్ళు పడుకున్నాక మళ్ళీ ఇది మీకు చూపిస్తున్నాను. మేము అప్పటికే తినేసాం. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు పెద్ద రెస్టారెంట్లో బిర్యానీ
టేస్ట్ ఎలా ఉంటుందో అంతకన్నా కూడా చాలా బాగా వస్తుంది. ఇలాగే చేసుకోండి. ఎవరికైనా రాదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఆల్రెడీ బిర్యానీ చేయడం వచ్చిన వాళ్ళైతే మీరు కూడా ఇలానే చేస్తారా లేదా ఇంకోలా చేస్తారా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ మల్లెపూలు నాకు అస్సలు నచ్చవని చెప్పాను కదా, ఎందుకో తెలుసా? ఇవి స్మెల్ బాగుంటాయి, చూడటానికి బాగుంటుంది, కానీ తలలో పెట్టుకుంటే నాకు చాలా హెడేక్ వస్తుంది. ఎందుకో తెలీదు, చాలా బరువుగా అనిపిస్తుంది. నాకు ఇలా అనిపిస్తుందో ఇంకా చాలామందికి ఇలా అనిపిస్తుందో అయితే నాకు తెలీదు. అందుకని నేనైతే మ్యాక్సిమం వీటిని అవాయిడ్ చేస్తాను. నేనైతే కనకాంబరాలే ప్రిఫర్ చేసుకుంటాను. అవైతే చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా అని చెప్పి. పువ్వుల మాల కట్టడం అస్సలు రాదు నాకు, అందుకే ఇలాగా సూదికైతే గుచ్చేసుకుంటున్నాను. అంతే ఈ వీడియో. బాయ్ అందరికీ.